మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మేడ్చల్ శాసనసభ్యులు మాజీ మంత్రి చామకూర మల్లారెడ్డి మూడుచింతలపల్లి మున్సిపాలిటీ పరిధిలో సుడిగాలి పర్యటన చేపట్టారు. జగన్గూడలో నిర్వహించిన ఎన్నికల కార్నర్ మీటింగ్తో పాటు సంపన్బోల్ ఉద్దేమరి గ్రామాల్లో బీఆర్ఎస్ అభ్యర్థుల తరపున భారీ రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా మల్లారెడ్డి మాట్లాడుతూ అభివృద్ధి నిరంతరం కొనసాగాలంటే బీఆర్ఎస్ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను కోరారు. ముఖ్యంగా ఉద్దేమరి గ్రామంలో కాంగ్రెస్ పార్టీకి గట్టి షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన పలువురు కీలక కార్యకర్తలు మల్లారెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ఇన్ఛార్జ్ గజ్జల నాగేష్, యువ నాయకులు డాక్టర్ భద్రారెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు మల్లేష్ గౌడ్ మరియు అభ్యర్థులు భారీ సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు. అందరికి సేవ చేస్తాం, చాలా మందికి సేవ చేసినాం కూడా, ఉచితంగానే సేవ చేస్తాం. మీ అందరికి మీకు అందరు కూడా నేను ప్రజలకు సేవ చేస్తానికే దేవుడు నన్ను పంపించిందంట. మీకు ప్రజలకు సేవ చేస్తానికే నా కొడుకులు కోడళ్ళు అందరం కూడా మంచి పిల్లలను డాక్టర్లను తయారు చేస్తున్నా, ఇంజనీర్లను తయారు చేస్తున్నా, స్కూల్ పెట్టినా, మంచి విద్యార్థులను తయారు చేస్తున్నా, హాస్పిటల్ పెట్టినా, మంచి వైద్యం అందిస్తున్నా. మీకు ఎంపీ అయినా మినిస్టర్ అయినా మీకు సేవ చేసే భాగ్యం కలిగిందంట. నాకు ఆ భగవంతుడు ఎంత అదృష్టం ఇచ్చిండా, నాకు ఎంత ఆశీర్వాదం ఇచ్చిండా భగవంతుడు. మీరు ఇలాంటి లీడర్ ఎప్పుడైనా చూసిరాక? జై తెలంగాణ! బాధలో ఉన్నాం, చేతులు ఎత్తుంది. జై తెలంగాణ! జై కేసీఆర్! జై కేసీఆర్! జై కేటీఆర్! జై కేసీఆర్! జై హరిశన్న! జై హరిశన్న! ఆరు గుర్తుకే మనోడు! జై మల్లన్న! జై మల్లన్న! ఆరు గుర్తుకే మనోడు! ఆరు రమ్మకే మనోడు! మన సత్యాన్నకే మనోడు! సుజాతమ్మకే మనోడు! ఆరు గుర్తుకే మనోడు! ధన్యవాదాలమ్మా, ధన్యవాదాలు. మంచిగా గురుకుల పాఠశాలలు తెలిసింది. 1000 గురుకుల పాఠశాలలు 6 లక్షల మంది చదువుకున్నారు. వాళ్ళు ఇప్పుడు మెయింటైన్ చేయలేకపోతున్నారు. వాళ్ళు ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు వస్తే నన్ను తిడుతూ ఉన్నారు. అక్క మల్లారెడ్డి ల్యాండ్ గ్రామర్, ల్యాండ్ గ్రామర్. నేను అంటే ల్యాండ్ అంటే దోపిడీ చేస్తున్నాను. నేనా? నాకు నా ఆస్తి ఎవరికి ఉంది అక్క? నాకేం అవసరం? నా పిల్లలకు అసలు నా కొడుకాడు ఉన్నాడు చూడు. రే భద్రా ల్యాండ్ రారా రారా ఈ ఊరికి బస్తీ దవాఖానా తీసుకొచ్చినాక మన కేసీఆర్కి చెప్పి ఇంటింటికి నల్ల నీళ్ళు ఇచ్చిండక మన కేసీఆర్. నల్ల ఇంటింటికి నల్ల నీళ్ళు ఇచ్చిండు మన కేసీఆర్. దినం తప్పి దినం నీళ్ళు వచ్చినాయి.
కాంగ్రెస్ వచ్చింది, ఆ నీళ్లు మాయమైపోయినాయి అమ్మా. 2 వారానికి ఒకసారి కూడా వస్తుంది. అవి ఎక్కడ పోయినాయి ఆ నీళ్లు? మాయమైపోయింది. కాంగ్రెస్ 2 ఏళ్ళే వచ్చి నీళ్లు మాయమైపోయినాయి, కరెంటు మాయమైపోయింది, తులం బంగారం ఇయ్యలేదు, మా ఆడబిడ్డలకు 2500 ఇస్తానని అవి ఇయ్యలేదు, మన బిడ్డలకు స్కూటీ ఇస్తానని కాలేజీ తోలిస్తే ఆ స్కూటీలు కూడా ఇవ్వలేదు, మా అవ్వలకైతే 4000 పింఛన్ ఇస్తాన్నారు, ఇంకా ఆ 2000 ఉన్నాయి. ఇప్పుడు కేసీఆర్ వస్తే 3000 వచ్చు, ఇప్పటికల్లా నెలకు 3000 వచ్చు. వాళ్ళు మాయ మాటలు చెప్పిర్రు, అబద్ధాలు చెప్పిర్రు, మనల్ని అందరినీ బోల్తా పట్టించిరక్క, బోల్రేసిరక్క, మోసం అక్క, దగ. ఇప్పటిదాకా మేము చెప్తే నమ్మలే, ఇప్పుడు మీకు అర్థమైంది కాంగ్రెస్ అంటే ఎంత మోసం. మీరు పని చేసేళ్ళకే లెక్క ఓటు, మీరు పని చేసేళ్ళకే ఓటు. కాంగ్రెస్ వస్తున్నారు, మోస్తు పైసలు ఉన్నాయి, వాళ్ళు బాగా పైసలు ఇస్తారు, తీసుకోండి, కానీ కారు గుర్తు కూర్చోండి. ఇప్పుడు బాగా మంచిగా ఉంది, వాళ్ళు బాగా వస్తారు పైసలు, ఎన్ని ఇష్టాన్ని తీసుకోపోయి నీకే బిడ్డ మళ్ళీ లోబడి పోయినాక మాత్రం కాదు. వాళ్ళ మర్చిపోకున్నాక మీకు దండం పెడతాడా? అదొక్క పని మంచిగా చేయండి. వాళ్ళకి మనం చెప్పాలి, వాళ్ళు ఎట్లా మోసం చేసిరో మనం అట్లా మోసం చేయాలి. నమ్మించి వాళ్ళు నమ్మించారు, గుళ్ళల్లో పత్రాలు రాపిచ్చారు, గ్యారంటీలు రాసిచ్చారు, అన్ని చేస్తామన్నారు, కానీ ఏమి చేస్తలేదు. కేసీఆర్ అసలు గొప్ప నాయకుడిని జైల్లో పెడుతున్నారు. జైల్లో నీళ్ళు ఇచ్చినోడిని, కరెంట్ ఇచ్చినోడిని, పంట పండించినోడిని, రైతు బంధు ఇచ్చినోడిని జైల్లో పెడితే ఎంత బాధ.